నమస్తే బోసుకుమారి. నిన్న జోరును వర్షం పడుతుంది, ఓజీకి సంబంధించినటువంటి ఈవెంట్ జరుగుతుంది. జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలుసు. దాని గురించి నేను అంటే ఇంతకు ముందు వీడియో కూడా పెట్టాను. దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ అది బాగా హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఒక జపనీస్ సంబంధించినటువంటి ఒక భాషలో ఒక చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా హైలైట్ అయ్యాయి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ లో ఆ టీం గురించి, ఆ టీం పెట్టిన ఎఫర్ట్ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నంలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఉందని చూడండి. డైరెక్షన్ టీమ్, వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్ కి వచ్చేవాడిని కాదేమో. ఇది ఆయన మాట్లాడింది. ఇలాంటి యంగ్స్టర్స్, ఇలాంటి టాలెంటెడ్ యంగ్స్టర్స్ కానీ మామూలుగా ఖుషి ఆ టైంలో కానీ ఆ టైంలో నాకు కానీ ఉన్నట్లయితే నేను ఒక బహుశా సినిమాల్లోకి వచ్చేవాడిని కాదేమో అని చెప్పేసి అన్నారు. ప్లస్ దీన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎలాగంటే నాకు సినిమాలంటే అంటే కుదరలేదు, నేను రాజకీయాల కోసం ప్రజల కోసమే వచ్చాను అని అప్పుడు అన్నాడు. రాజకీయాలకు వచ్చిన తర్వాత మరి ఇప్పుడు సినిమాల్లోనే ఉండేవాడిని చెప్పేసి అంటున్నాడు. దీనికి దానికి ఏంటి సంబంధం నాకు అర్థం కాదు. మీరు కావాలని రోజులు చేస్తారా లేకపోతే ఏంటి? మీకు ఎగ్జాంపుల్ నేను ఒక విషయం గుర్తు చేస్తాను. ఇటీవల ఏం రత్న గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ లో హరిహర వీరమలకు సంబంధించిన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ విషయాన్ని చెప్పాడు. అదేంటంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో అంటే సత్యాగ్రహి అనేటువంటి సినిమాని తెద్దాం అనుకున్నారంట. పవన్ కళ్యాణ్ గారు తీద్దాం అనుకుంటే దానికి పవన్ కళ్యాణ్ గారే మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం అంతా అది వర్కౌట్ కాలేదు. అంటే అది సెట్స్ దాకా వెళ్ళలేదు. ఆ తర్వాత అది ఎందుకు ఏంటి అనేది వదిలేసాము. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అడిగాను నేను ఒకసారి, ఎందుకండి అప్పుడు సత్యాగ్రహిని స్టార్ట్ చేసేవాళ్ళం కదా, తీసేవాళ్ళం కదా అంటే, ఒకవేళ తీసుంటే బాగా సూపర్ హిట్ అయి ఉండేది అనేటువంటి విధానంగా మాట్లాడితే, అది కానీ హిట్ అయితే ఒకవేళ తీసుండి హిట్ అయి ఉంటే నేను రాజకీయాలకు వెళ్ళేవాడిని కాదేమో అనేటువంటి విధంగా మాట్లాడాడు. అంటే ఏంటి, ఒక మంచి స్క్రిప్ట్ ని, సత్యాగ్రహి అనేటువంటి ఒక స్క్రిప్ట్ ని అది ఖచ్చితంగా హిట్ అయితే అంత పెద్ద ప్రొడ్యూసర్ చెప్పాడు. అంటే అంత పెద్ద స్క్రిప్ట్ ని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టి ఎందుకు పెట్టేశాడు? ఆయనకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు అదే సందర్భం, సేమ్ టాపిక్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇంత యంగ్స్టర్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అంటే యాక్టింగ్ కంటే డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే జానీ సినిమా కానీ, కుటుంబ కొన్ని సినిమాలకు ఆయన డైరెక్షన్ చేశాడు. ఆయన డైరెక్టర్ గా మనకి అంటే పాలిటిక్స్ అంటే అంత విధానంలోకి మనం వెళ్ళలేమనేటువంటి కోణం ఆ టైంలో ఆయనకు ఉన్నటువంటి మైండ్ సెట్. అసలు రాజకీయ విధానానికి సంబంధించి ఉన్న ఆశ ఉన్నా, కోరుకున్నా, ఇదిగో ఈ అన్యాయం జరుగుతుంది ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఏంటి ఇదని చెప్పేసి ఆలోచన ఉన్నా కూడా ఆయనకి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అంటే ఆ ఫీల్డ్ అనేది అప్పుడు ఆలోచన లేదు, కానీ అన్యాయాల పట్ల మనం స్పందించాలనేటువంటి తీరు ఉంది. ఆయన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన డైరెక్షన్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత దాంట్లో ఎదగాలని ట్రై చేశాడు. ఆయన సినిమాల మీద ప్రయోగం చేసుకున్నాడు. ఆయనకి సరైనటువంటి టీం దొరకలేదు ఆ టైంలో. అదే సరైనటువంటి టీం, ఇలాంటి టీం కానీ దొరుకుంటే ఇక నేను రాజకీయాల గురించి ఆలోచించేవాడిని కాదేమో అనేటువంటి కోణం. అంటే అది ఉంది, ఆ ఆలోచన ఆయనకు ఉంది. మరి భగవంతుడు ఆయన ఇచ్చినటువంటి కోణం అనమాట, దాన్ని తీసి పక్కన పెట్టేశాడు. ఆయన ఒక మంచి సూపర్ హిట్ అయ్యేటువంటి సత్యాగ్రహి అనేటువంటి స్క్రిప్ట్ ని పక్కన పెట్టేశాడు. ఆయనకి ఆలోచన ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావాలని బలంగా డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజారాజ్యం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రజారాజ్యం విలీనం, అప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అవమానాలు, ప్లస్ ఆయన గన్ ఇచ్చి వచ్చాడు పోలీస్ స్టేషన్ లో. సందర్భం గుర్తుందా? ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావించట్లేదు, కానీ ఆ గన్ ఎందుకు ఇచ్చి వచ్చాడు? అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన విధానం. ఆ గన్ ఇచ్చి వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఆయనకు ఉన్నటువంటి డబ్బులు ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రస్థానం. అంతకు ముందు రాజకీయాలకు రావాలనేటువంటి ఆలోచన కనీసం చిరంజీవి గారికి ఉంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా, లేకపోతే కుటుంబానికి ఉంటుందా? ఉండదు. ఆ టైంలో ఆయనకి యాక్టింగ్ అంటే డైరెక్షన్ అంటే ఇష్టం కాబట్టి, ఇంట్రెస్ట్ కాబట్టి, ఒక మంచి టీమ్ గా ఉన్నట్లయితే ఇక అట్లాగే వెళ్ళిపోయేవాడు. కానీ భగవంతుడు అది ఏర్పాటు చేయలేదు. భగవంతుడు ఫైనల్ గా ఆలోచించిందంటే నువ్వు ప్రజల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి. దీంట్లో మీనింగ్ ఇది. ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కదా, ఏం రత్నం గారు కూడా చెప్పిందే. కాబట్టి దీన్ని వక్రీకరించి కొన్ని షార్ట్స్ తయారు చేసి దీన్ని ఎందుకు అనవసరంగా లేనిపోయినటువంటి రాద్ధాంతం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. బట్ వినటానికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని ప్రశ్నించడానికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అంటే అది ఖచ్చితంగా ప్రశ్నే, డిబేట్ఫుల్ కూడా కాదు, జస్ట్ ప్రశ్న అదంతే. అంటే ఎవరికి వాళ్ళు వేసుకునేటువంటి ప్రశ్న. ప్రజలకైతే పవన్ కళ్యాణ్ గారి మీద నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు అనేటువంటి విధంగా మిగతా అందరు రాజకీయ నాయకులతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారి సపరేట్ అనేటువంటి విధానం ప్రజలకి ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా తెలుసు. ఆయన మాట మీద, ఆయన తీరు మీద, ఆయన పరిపాలన మీద పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది. దాన్ని నిలబెట్టుకోవటానికి అహర్నిశలు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. ఆయన ఏదో దెబ్బ కొట్టాలి, ఆయన మీద బురద జల్లాలని 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. ఏమైనా అయిందా? ప్రజలే ఆయన నమ్మారు, ప్రజలే ఆయన ఆహ్వానించారు, ప్రజలే ఆయన గుండెలో పెట్టుకున్నారు. ఇలాంటి ట్రోల్స్ వల్ల ఒరిగేది ఏమీ కాదు అనేది నా అభిప్రాయం. లేకపోతే చేసుకోండి, మీ ఇష్టం, ఇది నా అభిప్రాయం.